డియర్ ఫ్రెండ్స్, ఇది 2010 మోడల్ జెన్ ఎస్టీలో. ఈ వెహికల్లో కస్టమర్ కంప్లైంట్ ఏంటంటే పెట్రోల్ పోయించినప్పుడు అది హాఫ్ ట్యాంక్ కానీ ఫుల్ ట్యాంక్ కానీ కొద్దిగా స్మెల్ వస్తుంది. అది కొంత దూరం వరకు స్మెల్ వస్తుంది, మళ్ళీ తర్వాత ఎండింగ్ వచ్చినప్పుడు రాదు. మళ్ళీ పెట్రోల్ పోసినప్పుడు రన్నింగ్ అప్పుడు పెట్రోల్ స్మెల్ వస్తుంది. అయితే మేము చెక్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ నుంచి ఈ పైపు లీక్ ఉంది. ఇక్కడ నుంచి ఇది ఫ్యూయల్ ఫిల్టర్ నుంచి ఇంజిన్కి పోద్ది. ఇది ప్రెజరైజ్డ్ పంపు. ఇందులో ఫ్యూయల్ పంప్ ఉంటుంది, ప్రెజర్తో పంపిస్తూ ఉంటుంది. ఇది పోతూ ఉంటుంది, ఇక్కడనే రిటర్న్ వస్తుంది. ఈ రిటర్న్లో కూడా ప్రెజర్ ఉంటుంది అన్నమాట. ఈ రిటర్న్లో ఈ నుంచి లీక్ అవుతుంది. మీకు ఈ లీక్ కావడం వల్ల ఇదంతా మీరు మార్కింగ్ చూడొచ్చు. పెట్రోల్ స్మెల్ వస్తుంది, పెట్రోల్ కూడా స్ప్రెడ్ అయింది. ఎప్పుడైతే లీక్ అవుతుందో ఇక్కడ లీక్ అవ్వటం, కొంచెం స్మెల్ రావటం, మళ్ళీ తర్వాత వాళ్ళ కస్టమర్ కూడా ఇబ్బంది పడటం ఇది జరుగుతుంది. దీన్ని ఇంకా మేము డీప్గా చెక్ చేస్తున్నాం. ఎక్కడ చేసింది, ఎలా అవుతుంది మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ పెట్రోల్ లీక్ అవుతుంది. ఇక్కడ మీకు క్లియర్గా తెలిసిపోతుంది ఈ వెట్టుకుంది. ఇది అంతా ఇది చిన్న చిన్నగా రన్నింగ్లో లీక్ అవుతూ ఉంటుంది. ఈ లీకేజ్ ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోయి ప్రాబ్లం ఇస్తుంది. ఇది ఎందుకు లీక్ అవుతుంది, ఏమవుతుంది ప్రాబ్లం చెక్ చేస్తాం. ఈ పెట్రోల్ లీకు మనం చిన్న సమస్య అనుకుంటాం, కానీ చాలా పెద్ద సమస్య. ఇక్కడ లీక్ అవడం వల్ల ఒకటి పెట్రోల్ మైలేజ్ మనకి తక్కువ వస్తుంది, రెండు సేఫ్ సైడ్ కూడా కాదు. ఇది సేఫ్ సైడ్ ఉండాలంటే మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సిందే. ఎంత త్వరగా అయితే త్వరగా సాల్వ్ చేసుకోవడం మంచిది. ఇది ఓపెన్ చేసిన తర్వాత మేము తెలుసుకుంది ఏంటంటే ఈ క్విక్ జాయింట్ పైపులో ప్రాబ్లం ఉంది. ఈ క్విక్ జాయింట్లో ఈ పైప్ ఇందులో ఫిట్ చేసినాక ఈ జాయింట్ దగ్గర నుంచి లీక్ అవుతుంది. ఈ లీకేజ్ తీసేసి ఈ పైప్ కొత్త చేస్తాం. పైప్ అనుకున్నాం కానీ పైప్ వేసినా కూడా లీక్ అవుతుంది. అయితే ఫర్దర్గా మేము చెక్ చేసినప్పుడు ఇది పంపు నుంచి లీక్ అవుతుంది. పంపు నుంచి అవుట్పుట్ ఉంటుంది. ఈ అవుట్పుట్ పైప్గా ఇక్కడ జాయింట్ దగ్గర లీక్ అవుతుంది. అందుకోసం ఇప్పుడు ఇది ఇప్పుతున్నాం. ఇప్పేసి వేరే పంపు కొత్తది తెప్పించేసి ఫిట్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ పంపు తీస్తున్నాం. ఈ పంపు తీసేసి వేరే కొత్త పంపు తెప్పించి వేస్తాం. ఈ పంపు లోపలనే డిఫెక్ట్ ఉంది. ఈ పంపు లోపల ఈ పైపు ఇక్కడ లీక్ అవుతుంది. అందుకోసం ఆ ఒక చిన్న లీకేజ్ వల్ల మొత్తం పంపే మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది సపరేట్గా దొరకదు, మొత్తం యూనిట్గా దొరుకుతుంది. ఇది తీసేసి కొత్త పంపు వేస్తున్నాం. వేసిన తర్వాత మీకు రిజల్ట్ చెప్తాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు వెహికల్ చేసినాక రన్ చేసి టెస్ట్ చేసి చూస్తాం. ఈ విధంగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసినాం. థ్యాంక్ యూ.